హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య నవ్య బ్లాగర్స్ ఈరోజు ఎక్కడికి వచ్చినాం? మార్కెట్. ఈరోజు మా డేలో ఒక పార్ట్ అన్నమాట. మార్కెట్ చేయడానికి వచ్చినాం. ఏం చేసాం మార్కెట్లో? కొనుక్కోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి, ఫ్రూట్స్ కొనుక్కోవాలి, వీక్లీకి సరిపోయింది కొనుక్కొని వెళ్దాం. సరే, మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, కాస్ట్లు ఎట్లున్నాయి అన్నీ చూద్దాం. ఓకే గైస్, నేను బ్లాక్ బొట్టు పెట్టుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఇదే మార్కెట్. సో గైస్, ఇది వచ్చేసి స్టార్టింగ్. మనకి ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. లాస్ట్లో చూద్దాం ఫ్రూట్స్. ఇక్కడ ఇవేంటి మా హాటా? స్వీట్ అండ్ హాట్ కూడా ఉంది. పువ్వులు, పూలు. చలో స్టార్ట్ చేయ. ఇక్కడ అంతా అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఎండుమిర్చి, బీట్రూట్. 22, ఇవన్నీ ఇంటికి తీసుకున్నాను. చూపించు. 80 రూపీసా? ఎంత ఉంటుంది వెయిట్? వెయిట్ ఎంత ఉంటుంది? పీసు లెక్కనా? హాఫ్ కేజీ 100 రూపీస్ ఉంది. ఎంతమ్మా? 50 రూపీస్. 50 రూపీస్కి ఎన్ని? 3 అయితే 4 ఇచ్చాడు. 4 ఇచ్చాడు. మమ్మీ ఇంకేం తీసుకుంటున్నావు? ఆకుకూరలు చూస్తున్నా. తీసుకున్నాం ఆకుకూరలు. ఎంతమ్మా కొత్తిమీర? 20 రూపీస్. 5. 20కి 5. ప్రైస్ ఇక్కడ బస్తాలు కూడా ఉన్నాయి. ఐ మీన్ సంచి. ఇది కుప్ప 10 రూపాయలు ఉంటాం. తొట్టకూర. ఇది బెల్లం పొడి, కారం పొడి, కొబ్బరి నూనె, బెల్లం, రాడిష్, మూన్. ఏంటిది అది? గుమ్మడికాయ. ఎంత? 30 రూపీస్. ఎంత ఉంది వెయిట్? 500 grams. హాఫ్ ఉంటుంది. 30 రూపీస్. ఇది పొద్దున్న జ్యూస్ తీసుకుని రా. ఓకే గైస్, ఇక్కడ మొత్తం పాపడాలు, మొత్తం ఏమంటారు, ఇలాచీలు, జీలకర్ర, చిన్న చిన్న ప్యాక్స్. తీసుకుంటున్నాం ఏమన్నా? ఆల్రెడీ ఉన్నాయి, మసాలాలు అయితే ఉన్నాయి. అందుకే పోయిన వారం తీసుకున్నాం కదా. గైస్, ఇక్కడైతే మీట్, ఫిష్ ఉంది మెయిన్లీ. వీక్ డేస్లో కావాలంటే వెనస్డే రోజు ఇక్కడ దొరుకుతుంది మనకి. ఫిష్, ప్రాన్స్ కూడా ఉంది. ప్రాన్స్, ఐలా, గుట్టంకాయ, క్రాబ్, పంది చేప, కొమ్మరట్ట, కోవాస్, స్కిడ్ అండ్ ఇవైతే తీసుకుంటున్నాం. రెసిపీ కూడా చేస్తున్నాం. చేస్తే నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేస్తాం రెసిపీ. ఓకే, హాఫ్ కేజీ తీసుకుంటాం బికాస్ రేపు థర్స్డే కాబట్టి. థర్స్డే మేము నాన్ వెజ్ తినాం. అంతేనా మమ్మీ? అంతే.
ఇవేంది మా ఇది ఎండు చేపలు ఎండు రొయ్యలు అంటారు. ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. మొత్తం సముద్రంలో తీసుకొస్తారు. తీసుకుంటావా? ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. పోయిన వారం తీసుకున్నాం. సరే. ఇక్కడ మటన్ కూడా ఉన్నట్టుంది. ఇగో ఇక్కడ పెద్ద ఫిష్ ఉన్నాయి, చూపించు. పెద్ద ఫిష్ కూడా ఉంది. పెద్ద ఫిష్. ఇక్కడ మటన్ మటన్ సోడా కూడా ఉంది. ఓన్లీ సోడా. అయిపోయిందా? ఇంకా తీసుకుంటున్నావా? నిమ్మకాయ తీసుకోవాలి, టమాటా తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. 12 లోపు వండేసేయాలి నువ్వు ఇప్పుడు మా ఫిష్. మళ్ళీ 12 అయితే తిండికి ఉండదు. అవును. యమ్మీ యమ్మీ ఫిష్ పుల్స్. నిమ్మకాయలు తీసుకుంటాం. ఎంత నిమ్మకాయ? చాలా రేట్ ఉంది. చూడ ఫ్రెష్ ఫ్రెష్ పూలు. ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఉన్నాయి. పచ్చిమిర్చి అర్ధ కిలో 20 అంట. అరకిలో 20 పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉన్నాయి. గైజ్ ఇక్కడ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చాలా రోజులతో కలిసి. గైజ్ టొమాటో ఎంత మమ్మీ? 20 రూపీస్ కేజీ. 20 రూపీస్ కేజీ అంట. గైజ్ మీ అందరూ ఒక క్వశ్చన్, టొమాటోల్ని తెలుగులో ఏమంటారు, హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అనేది కమెంట్ చేయండి. ఓకే, నేను కూడా ఏరడం స్టార్ట్ చేస్తాను. ఇవి 50కి 2, ఇవి 60కి 2. ఏది తీసుకుంటున్నావు? ఇవి తీసుకుంటావా బాబు? ఇవి 2. మమ్మీ అయితే 2 తీసుకుంటా. 60 భయ్యా. ఎంత గ్రేప్స్? డజన్ 60 రూపీస్ డజన్, 50 రూపీస్ డజన్. కింద ఇవన్నీ పెట్టకు. డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ బాగుంది. ఆరెంజెస్, దానిమ్మ పళ్ళు. మా మమ్మీ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏం తీసుకోవాలా. ఇక్కడ ఎట్లా? అన్న ఎంత? 100కి 10, 100కి 10. ఆరెంజెస్ తీసుకుంటున్నావా? 100కి 10 పీసెస్. ప్లస్ పైనాపిల్, కర్బూజా తీసుకుందామా? వద్దు, నాది ఎప్పటికి ఇచ్చింది చాలా. నెక్స్ట్ వీక్. ఇక్కడ మనకు నెయ్యి కూడా ఉంటుంది. సో గైస్ ఇది మార్కెట్ ఎంట్రన్స్ కదా, ఇక్కడ ఇది ఒక షాప్ ఉంది. మేము ఎక్కువ ఇక్కడనే పర్చేస్ చేస్తుంటాం అన్నమాట, అన్ని హాట్ అండ్ స్వీట్. చూడండి, కారా. గైస్ ఇక్కడ చూడండి పచ్చళ్ళు, మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడ.
ఇవన్నీ హాట్ అన్నమాట. అన్ని రోజెస్, నువ్వులు, మరమరాలు అన్నీ చిప్స్ చూడండి. డిఫరెంట్ స్నాక్స్ ఇక్కడ మొత్తం అసలు టేస్ట్ ఇంకా క్వాలిటీ అయితే మస్తు ఉంటుంది. ఇది బెల్లం అనుకుంటా, చకోడి. చెప్పండి మేడం, ఏది చేయాలి సార్, ఏం చేయాలి? మోతీచూర్, ఈ అంకుల్ ఉన్నారు. అంకుల్ మీ స్టోర్ గురించి చెప్పండి ఏమన్నా. అందరికీ నమస్కారం అండి. మాది మానస సుగృహ ఫుడ్స్ అండి. ఈ స్పెషాలిటీ ఏంటంటే అన్ని న్యాచురల్ ఫుడ్స్ తయారు చేస్తూ ఉంటామండి. మేము ఒక 40 years నుంచి మా ఫాదర్ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. తర్వాత నేను ఒక 27 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. ప్రతి ఐటెం కూడా ప్యూర్ న్యాచురల్గా తయారు చేస్తామండి. అంతా కూడా స్పెషల్గా ఉంటాయి. ఎనీ ఐటమ్ మీకు మంచి గీ స్వీట్స్ దొరుకుతాయి, కార ఐటమ్, పచ్చళ్ళు, కారం పళ్ళు అన్నీ కూడా మన ఇంటి వంటల వల్లే మీకు అన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నట్టు ఉంటాయి మేడం. మీకు ఇంకా స్టోర్ ఏమైనా ఉందా ఇక్కడ? నాకు అంబర్పేటలో ఒక 2 షాపులు ఉన్నాయి మేడం. ఇట్లా వెహికల్లో తీసుకెళ్లి ఇటువంటి మార్కెట్స్ లో కూడా మేము చేస్తూ ఉంటామండి. షాప్స్ ఏమో రెగ్యులర్ గా ఉంటాయి మేడం. ఈ మార్కెట్స్ లో డైలీ మేము ఒక 2 vehicles ఉంటాయి. మార్కెట్స్ లో కూడా మా స్టాఫ్ ని తీసుకెళ్లి చేస్తూ ఉంటాం. మీ పేరు? నా పేరు బ్రహ్మాజీరావు మేడం. మీకు ఎంతమంది వర్కర్స్? మా దగ్గర అయితే ఒక 15 members ఉన్నారు మేడం స్టాఫ్. అది కాకుండా ఇంకా మాస్టర్స్, ఈ లేడీస్, ఈ ఐటమ్ తయారు చేసే వాళ్ళు అంతా ఉంటారు మేడం. మా కార్ఖానా వచ్చి రామంతపూర్లో ఉందండి. షాప్స్ ఏమో అంబర్పేటలో ఉన్నాయి. విజిటింగ్ కార్డ్ ఏమన్నా? ఇస్తాను. సో గైస్ ఇది వచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. వీళ్ళు హోమ్ డెలివరీ ఆర్డర్స్, ఇంకా ఫారిన్కి ఎవరైనా ఇట్లా ఫుడ్స్ పంపించాలన్నా కూడా చేసి పంపిస్తారంట. సో చాలా యూస్ఫుల్ కదా, ఈ నెంబర్ తీసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వీళ్ళది. సో డూ కాంటాక్ట్. అండ్ మేమైతే చాలా ఇయర్స్ నుంచి తింటున్నాం ఇక్కడ, పర్చేస్ చేస్తున్నాం ఇలా. సో ఇది వచ్చేసి స్టోర్. చాలా ఫ్రెండ్లీ స్టాఫ్, వీళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీకు ఇక్కడ టేస్ట్ చేసి ఫుడ్ తీసుకోవచ్చు. మమ్మీ ఎప్పుడు తీసుకుంటావు కదా ఇక్కడ? నీకు ఇక్కడ ఎక్కువ ఏం నచ్చుతుంది చెప్పు? అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని వెరైటీస్ మార్చుకుంటూ తీసుకెళ్తాను. బాగుంటాయి టేస్ట్ అన్నీ. ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఫుడ్ క్వాలిటీ ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కొన్ని దగ్గర మనకి ఎప్పుడో అమ్ముతారు కదా, వీళ్ళైతే ఫ్రెష్గా చేసి అమ్ముతారు ఎవ్రీథింగ్. సో నైస్ కదా. నీకు చిన్నప్పుడు అయితే స్నాక్స్ కూడా ఇవి ఇచ్చేదాన్ని బాక్స్లో పెట్టి. ఇక్కడేనా వీక్లీ వచ్చి తీసుకొని నీకు బాక్స్లో పెట్టించేదాన్ని. ఎవ్రీ వెనస్డే ఇక్కడ పెడతారు. సో ప్లీజ్ వచ్చి మీరు ఫుడ్ ట్రై చేసినాకనే తీసుకోండి. ట్రై చేసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, సో ప్లీజ్ డు విజిట్. ఈ అంకుల్ నాకైతే ఎప్పుడు మోతీచూర్ లడ్డు ఇస్తారు రాగానే. ఇప్పుడు కూడా ఇచ్చాడు. మోతీచూర్ లడ్డు ఇష్టమా? ఏది నా లడ్డు? ఏది నా మోతీచూర్ లడ్డు ఇచ్చేసింది. మోతీచూర్ లడ్డు ఇచ్చాడు ఇప్పుడు. నా లడ్డు వచ్చేసింది. నేనైతే తినడం బిజీలో ఉంటా. నీకు ఏం కావాలో నువ్వు తీసుకో సరేనా? ఓకే, ఇచ్చేనా? లేదంటే నువ్వు తినేస్తావు. చూడండి ఎంత ఫ్రెండ్లీ స్టాఫ్ వీళ్ళందరూ. గైజ్ ఇవి వచ్చి రాగి పిండి చెక్కలు అన్నమాట. మిల్లెట్స్ అంట. జొన్నవి, రాగి, పెసర, మినపపిండి. జనరల్ గా మనం బియ్యం పిండి పూజ చేస్తాం కదా, అట్లా రాగి లడ్డు కూడా ఉంటుందంట. చూడండి చెక్కలో కూడా ఎన్ని డిఫరెంట్ ఉంటాయని నాకు తెలీదు. నీకు తెలుసా నీకు? గుడ్ గర్ల్. సరే గుడ్ గర్ల్.
గైస్ చూడండి పచ్చళ్ళు ఇట్లా ఇది ఓపెన్ చేయగానే వాసన మస్తు వస్తుంది. ఇవన్నీ పొడులు అనమాట, మనకు అన్ని పొడులు దొరుకుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా అవైలబుల్ ఉన్నాయా లేవా అని తెలవడానికి ఆ నెంబర్కి కాల్ చేయండి సరిపోతుంది. మమ్మీ ఓకే. ఈ అంకుల్ చూడండి చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. ఈ అంకుల్ కస్టమర్స్ చాలా మంచిగా రిసీవ్ చేస్తారు. నాకు మోతీచూర్ ఇచ్చింది ఈ అంకుల్. మా మమ్మీకి పల్లీలు ఏడన్నా దొరికినాయంటే చాలా వెళ్ళిపోతుంది ఊరుకుంటా. చూడండి పల్లీలు పావిచ్చి. పావు. నీకు పల్లీలు అంటే అంత ఇష్టమా? ఇష్టం అంటే మంచిది కూడా మా తింటే. మమ్మీ ఎంత తీసుకుంటున్నావు ఇప్పుడు? పావు కిలో తీసుకుంటుంది. అర్ధ పావు ఈడనే తినేస్తుంది. ఇక్కడ నుంచి పక్కనకి వెళ్ళి తీసుకుంటా. అవుతుంది గైస్. ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ కూడా ఉంది. ఇక్కడ మినీ ట్రక్ లో పెట్టారనమాట జూట్. నార్మల్ లంచ్ బాక్సెస్. మా మమ్మీ జూట్ బ్యాగ్స్ అంటే పిచ్చి చూస్తూ. బాగుంది. బాగుంది. ప్లాస్టిక్ సామాన్లు కూడా ఎంతండి బ్యాగ్? 280. 280. బాగుంది బ్యాగ్, కొత్తగా వచ్చింది కదా, కొత్త మోడల్. డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది అంట మనకి. మీరు ప్రతి వెన్స్డే పెడతారు ఇక్కడ? ప్రతి వెన్స్డే పెడతారు. ఇంకెక్కడైనా పెడతారా మన ఇక్కడే? ప్రతి ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్తారా? చేప కూడా ఉంది. బాగుంది, కొత్త మోడల్ కదన్నా. గైజ్ ఇవన్నీ హ్యాండ్లూమ్ టవల్స్ అంట. అంటే ఏమంటారు దీన్ని ఇంకా? వరంగల్ టవర్స్ అంట. ఓకే, ఇవన్నీ వరంగల్ టవల్స్. మంచిగా పెట్టారు. పక్కనే దీని పక్కనే ఉంటుంది ఇది. ఎట్లా కాస్ట్ ఎట్లా? 120. డిస్కౌంట్ తీసేస్తే 100 రూపీస్కి వస్తుంది అన్నమాట. బాగున్నాయి. ఇక్కడైనా మళ్ళీ ఇంకెక్కడ నమ్ముతారా? చందనగర్లో ఉందా షాపా? బయటనే పెట్టుకుంటారు ఇట్లా వెహికల్లో. ఇక్కడైతే ప్రతి వెన్స్డే పెడతారు. సాటర్డే పెడతారు అక్కడ. సాటర్డే మార్కెట్లో కూడా పెడతారా? ఓహో, మండే లోపల. ఓన్లీ టవల్సేనా? ఓకే. సో మండే రోజు ఎంఎస్ సర్కిల్లో పెడతారంట. ఇక్కడ వెనస్డే మార్కెట్ ఉంది కాబట్టి ఎంఎస్లో వెనస్డే పెడతారు. సో హ్యాండ్లూమే కాబట్టి క్వాలిటీ బాగుంటుంది. ఆల్రెడీ మేము ఒకటి పర్చేస్ చేసినాం కదా, వాడుతున్నాం. బ్లూ అండ్ వైట్ కలర్లో అప్పుడు తీసుకున్నాము. చాలా మంచిగా వర్క్ చేస్తాయి. ఇక్కడ చూసేసాం. ఇక్కడేమో ఉన్నాయి ఇంకా టేబుల్స్. ఇవి వచ్చేసి టేబుల్స్. నవ్య చూడండి, ఇక్కడ చూడండి టేబుల్స్. చిన్నగా టేబుల్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే బొమ్మలు కూడా ఉండే, బొమ్మలు అయిపోయినాయి అంట. ఇదిగోండి, ఇక్కడ కప్ హోల్డర్ కూడా ఉంది. మంచిగా ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి చదువుకోవడానికి మంచిగా పనికొస్తుంది. ఇది వచ్చేసి 350 టేబుల్. డిస్కౌంట్ పోగా 300కి వస్తుంది అంట. ల్యాంప్ కూడా 300. డిస్కౌంట్ తీసేస్తే 250కి వస్తుంది అని చెప్పారు.
సో ఇది వచ్చేసి మనకి మార్కెట్ రోడ్. ఇది మార్కెట్ రోడ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఈ స్టోర్. ఎగ్జాక్ట్. ఓకే. ఓకే. సో గైస్ ఇదే మా మార్కెట్ షాపింగ్ అన్నమాట. అంతేనా? అయిపోయిందా? అయిపోయింది. ఇంటికి పోదామయ్యా. వెళ్ళి అన్ని సర్దుకోవాలి. సో ఇవాళకి ఈరోజు మా బ్లాగ్ ఎండ్ అవుతుంది. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. టు సంధ్యా నవ్య బ్లాగర్స్. బాయ్. బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.